अरे एवढं वाटलं मी राईड. अरे రైడ్ మా మామూలు గారు గిట్లా చేసిన వీడు ఏమైందిరా గిట్లా చేసిన ఇంత పని చేసినవేంద్రా ఏమైందిరా ఇంత పని చేసిన అరే మామ నువ్వెందుకు సూసైడ్ చేసుకున్నావు అనుకుంటున్నారా? నీకు ఏమైంది? నువ్వేం రావాలనుకుంటున్నావు? ఏమైంది నీకు? అరే లేదన్నా నేను బతుకుంటా, మా ఇంట్లో చెడ్డ పేరు వస్తాను, నన్ను చచ్చిపోతాను, నన్ను ఇష్టపెట్టురా వద్దన్నా. అరే పిచ్చారా ఏమైంది అసలు? ఎందుకు ఇట్లా చేస్తున్నావురా భయ్? అన్నా వద్దన్నా, చెప్పేది కాదన్నా, బయట చెప్తే ఇజ్జత్ పోతాన్నా, మా పరువు పోతాన్నా, బయట వద్దన్నా, నన్ను ఇష్టపెట్టురా, నన్ను చచ్చిపోతా ఏమైనా చచ్చిపో. అరే నువ్వు ఫస్ట్ ఏడు బంద్ చేయి. నువ్వు ఏడవకుండా ఏమైందో చెప్పు. ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. నువ్వు ఏడు బంద్ చేయి. ఫస్ట్ చెప్పు ఏమైంది చెప్పు. అన్న అసలు ఏమైందంటే మొన్ననే 10 రోజుల కింద నేను దిగ్గారు ఇట్లా అందరం మన చెట్ల కింద కూర్చున్నదే. అరే మామ కొత్త యాప్ వచ్చిందిరా, మస్తున్నది. ఏం యాప్ రాది? నాకు ఇలా చెప్పవా? అరే ఇదేరా అయ్యా, అమ్మాయిలతో అందరు వీడియో కాల్ చాటింగ్ చేస్తారు చూడరా. ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడుతుంది చూడు, ఈ మధ్యలో ఫుల్ చాటింగ్ చేసుకుంటా. అదే యాప్ అయ్యా ఇది. అరే ఆ యాప్ మన ఫోన్ లో వేసుకుంటే ఏమన్నా రిస్క్ ఉంటుందారా? గల్ల ఏం రిస్క్ ఉంటుందిరా అయ్యా? గల్ల రిస్క్ ఉంటే అందరు ఇన్స్టాగ్రామ్ లో పెడతారా, మంచిగా మాట్లాడవచ్చు, అమ్మాయిలు కనెక్ట్ అవుతారు, మంచిగా వీడియో కాల్ అన్ని మాట్లాడుకోవచ్చురా. అరే అబ్బా నా ఫోన్ లో ఇట్లా వేయరా. అరే అనగానే కావాలా రాగురా అయ్యా, నేను ఇప్పుడే చూసినా కదరా, నేను చేసుకున్నాక నీకు చేసి తాగు నువ్వు. అరే నువ్వు లంగవరా, నాది నాకు చేసిరా. నువ్వు మళ్ళీ ఎటన్నా వీక్తే నాకు మళ్ళీ దొరకవు. అరే చూడరా అయ్యా, జస్ట్ లాగిన్ కాగానే ఎట్లా వస్తున్నారు అమ్మాయిలు. ఇగో ఈమె చూడు, ఇగో ఎంతమంది ఉన్నారు వీళ్ళ, ఇంతమంది ఉన్నారు అయ్యా, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అరే నాకు ఇది ఇన్స్టాల్ చేసి యాప్ అవన్నీ ఏదైనా చెప్తే గిదేరా. ప్లీజ్ వేసిరా, అమ్మాయిలను చూడొద్దా నేను ఇట్లా చేసుకున్న ఆగి చేసి నీకు ఏదైనా చెప్తే గిదేరా అయ్యా. అరే మీ అయ్య ఫోన్ చేస్తుంది కదరా. అరే ఆయనకి ఇప్పుడేమైందిరా? ఫస్ట్ అయితే యాప్ వేసి అవులే మాట్లాడిన అయ్యతోనే. నువ్వు వేసిరా. మాట్లాడరా అయ్యతో మాట్లాడు. హలో బాపు, ఏంటిదే? వస్తున్నది. సరే. అరే యాప్ అయితే మొత్తం వేసిరా అయ్యా. మారవరా ఇక చేసిండ్రా బాబు మళ్ళా ఫోను. నీ బాయ్ కాడ రమ్మని ఫోన్ చేసిండు. అవన్నీ దాంట్లో యాప్ ఇన్స్టాల్ అవుతలేదు కదరా. మరి ఎత్తరా మరి లంగవరా నువ్వు? నీ ఫోన్ లోనే వేసుకున్నా, నా ఫోన్ లోనే వస్తలేదా నీకు? అరే వస్తలేదురా అయ్యా, సాయంత్రం చేసి తీరా కావాలంటే. లంగ ఉన్నదేమ్రా నువ్వు? సరే మా అయ్య ఫోన్ చేస్తుండు, బాయ్ కాడికి పోతా. ఓ సాయంత్రం చేసి పో. లంగ సాయంత్రం వస్తుంది ఇక. అమ్మ డీపీ మంచిగా ఉన్నదా? ప్రియా టెక్నిక్స్ మెసేజ్ ఇద్దాం మనం, పడుతుందేమో. హాయ్ అమ్మ టైప్ చేస్తుందా, ఎట్లా ఇస్తుంది మనకి. హాయ్ వాటే పెట్టినా నీ పేరు అడుగుతాను. వాట్ ఈస్ యువర్ నేమ్? చేయి ఫాస్టింగ్ రిప్లై. ప్రియానా, పేరైతే మంచిగా ఉన్నది, సెట్ చేసుకున్నాం. వాట్ ఈస్ యువర్ నేమా? మనకు రాదనుకుంటుందా ఇంగ్లీష్? మై నేమ్ ఇస్ నవాజ్. గో టైప్ చేస్తుంది, చెయ్యండి. సండే ఫోటో అమ్మతోడు ఇంత ఫాస్ట్ ఉన్నదేంద్ర అయ్యా. ఇలా గ్యాప్ ఇందామన్నా దొరికితే ఆగని చేద్దాం పిల్లలని. ఫోటో నాకు అమ్మ ఖతర్నాక్ ఫోటో పంపాలి. మొన్న బుల్లెట్ మీద దిగింది ఫోటో పంపింది అనుకో, ఇలా ఫ్లాట్ అవుతుంది, దెబ్బకి డేటింగ్ అనాలి. మీ అమ్మ ఈ ఫోటో అయితే సెట్రా, పంపించాం అనుకో ఫ్లాట్ అయిపోతుందా పంపడం. 2 టిక్కులు పడాలి దెబ్బకి. నా ఫోటోనే చూస్తావా? నీ ఫోటో కూడా పంపమంట. అవురా దీని ఫోటో కూడా చూద్దాం.
సెండ్ యువర్ ఫోటో పంపండి చూద్దాం ఎట్లా పిల్ల. అబ్బా టైపింగ్ చేస్తుంది కదా, చెయ్యి ఫోటో పంపుతుంది కావచ్చురా. ఫోటో పంపి మంచిగా ఉండదు అనుకో పక్క ఆన్లైన్ డేటింగ్ కాదు, బయట కూడా కలవాలిరా. అమ్మా సెండ్ యువర్ ఫోటో వితౌట్ క్లాస్. అయ్యా ఇది మంచిగా అనుకుంటే ఇట్లా అడుగుతుంది, కావాలని అడిగిందా లేకపోతే మంచిగా కావచ్చు తినాలి చూడాలనిపిస్తుంది. ఇదేంద్రా ఇట్లా అడిగింది, పోరే ఉన్నట్టున్నది కానీ ఇట్లా అడిగింది. మళ్ళీ ఏమో టైప్ చేస్తున్నా కదా, దాని రిప్లై వచ్చినాక వాట్సాప్ అండ్ రిప్లై మియా. ఇదేమో బట్టలు లేకుండా ఫోటో పంపమంటుంది. అమ్మాయి ఎట్లా పంపుదాం రా దీనికి? అవునా మనం ఎందుకు ఫస్ట్ పంపాలి, దీన్నే ఫస్ట్ పంపాలి. ఇది పంపినాక మనం పంపాలి. సెండ్ యువర్ ఫోటో వితౌట్ క్లాస్ పంపు. నువ్వు పంపినాక నేను పంపుతా. ఫస్ట్ నేను ఎట్లా పంపుతా? పంపు నువ్వు బిడ్డ పంపు. మళ్ళా టైపింగ్ ఈ రిప్లై ఇయ్యి, నువ్వు రిప్లై ఇయ్యి. నువ్వు నా పంపితే మాత్రం మస్తు ఉంటుంది అని అమ్మ పంపినాక ఫస్ట్ సెండ్ యువర్ ఫోటో, అదర్వైజ్ ఐ విల్ సెండ్ మై ఫోటోనా. నా ఫోటో అడుగుతుంది, మన ఫోటోనే కదా పంపుదాం. మనం పంపినాక అది ఎట్లా పంపుతుంది కదా, ఇప్పుడు మదర్ చేయొచ్చు, హ్యాపీ మదర్ డే నీకు ఉన్నది. పంపుదాం ఏమవుతుంది అవుతుంది. ఫోటో అట పంపుదాం. అమ్మ మామ ఏం చెప్తున్నావు? మీరు ఎక్కడికి వచ్చిర్రా? కాలేజీ పోలే వాయానా? పోయి వచ్చిన ఇప్పుడే వచ్చిన తీరా. నీకు ఏం కావాలి? ఇంటికైతే ఎవరికి కొంచెం పైన రాపురి. మామయ్య టీవీలో సినిమా పెడతాను మళ్ళీ పొమ్మంటావు? అరే ఇప్పుడు వీలు కాదు, ఇప్పుడు అర్జెంట్ పని ఉంది నాకు. సూర్య కూడా ప్లీజ్ అది ఊరి రాత్రి రాప్పుడు సినిమా చూద్దాం. రాత్రి సరే మనం రాత్రి చూద్దాం. అమ్మాయి ఇంకా నా ఏం రా అంగిలా ఇప్పుడు రాలి నిజంగా పోవాలి. అమ్మాయి మాత్రం రాంగా ఉన్నారు. అబ్బాయి కూడా వస్తాడు కదా. చూసింది కానీ అమ్మాయి ఫోటోలు పంపలేదు. ఏమ్రా ముఖం అంతా వెలిగిపోతుంది, నైట్ మొత్తం చాటింగ్ ఎక్కువైందా ఏమి? చాటింగ్ లేదేం లేదురా పోరా. ఏం బ్రో నైట్ కొత్త యాప్ లాగిన్ చేసుకుంటేవి, చాటింగ్ లేదేం లేదంటున్నావు? నీ అమ్మ చేసిండ్రా కానీ చేసి ఏం లాభం రా, ఒకటే అమ్మాయి కలిగింది, ఒక్క అమ్మాయితో ఏమని చాటింగ్ చేస్తాం రా. ఏమన్నదిరా మరి మీ పిల్ల పేరు ఏం పేరు? పిల్ల పేరు ప్రియరా. నేను నైట్ కొంచెం చాటింగ్ చేసింది, మళ్ళీ రిప్లై ఇస్తలేదు, ఏం ఇస్తలేదు రా, అటే పోయింది. నువ్వేమన్నావేమో లంగవరా నాయన నువ్వు. ఏం బ్రో ఎటో బీరిపోతున్నావు? ఏం లేదురా, ఆ టైం అయితే కాలేజీలోకి అయితే పోదాం రా. సరే తీరా వెళ్దాం. హలో, అరే ఎవడరా మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? ఏం కథలు పడుతున్నావురా నువ్వు? అమ్మాయిలను బట్టలు లేకుండా ఫోటోలు పంపమంటున్నావు? అరే నువ్వు చేసిన మెసేజ్లన్నీ ఉన్నాయి, నీ కథలు మొత్తం నా దగ్గర ఉన్నాయి కొడుకా. ఇప్పుడు ఏం చేయాలన్నా? తప్పైందన్నా, నాకు ఇవ్వకుండా అయిందన్నా, నేను నమ్మలేదన్నా. ఏం కథలు పడకుండా చక్కగా నేను చెప్పినట్టు 10,000 ఇప్పుడు వెంటనే ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్కి పంపి, లేకపోయింది అనుకో గంట సేపట్లో నువ్వు పంపకపోతే నీ ఫోటోలు మొత్తం ఇంటర్నెట్లో అలచల్ అయితే. మరి అన్న నువ్వు అడిగిన పైసలు పంపుతాను, ఒక గంట సేపు ఆగన్నా ప్లీజ్ అన్నా, కాలు మొక్తాను, ఒక గంట సేపు ఆగన్నా, నీ పైసలు నీకు పంపుతాను, నా ఫోటోలు అయితే ఎవరు పంపకన్నా ప్లీజ్ అన్నా.
అమ్మా అమ్మా అమ్మటివేంద్రా అమ్మ మా అమ్మ గిట్ట ఎవ్వరు లేరు కదా ఉన్న పైసలు తీసుకోవటా అమ్మ వచ్చి కొట్టినా సరే మొన్న ఫోటోలు పెడితే తిరుగుతున్నా ఎటున్నాయి పైసలు అంటే దొరికినాయిరా అంటే ఆ 10,000 అనుకున్నా సరే అమ్మ ఈ పైసలు ఫోన్పేలో కొట్టుకోవాలరా అయ్యా గంట సేపట్లో కొట్టిమన్నాడు ఇప్పుడు నాకు ఓడి కొట్టాలరా రోడ్డు మీద ఎవరైనా ఉంటే కొట్టుకోవాలి లేకపోతే గంట సేపట్లో కొట్టిపోతే నా ఫోటోలు వైరల్ చేసింది అనుకుంటున్నా ఇజ్జత్ కొట్టేవరా దేవుడా అన్న కర్ర నా అకౌంట్లో పైసలు ఉన్నాయి ఎన్నిరా? ఒక 10,000 కావాలి జర అర్జెంట్ ఉన్నాయి ఒక నంబర్ చెప్తా నంబర్ కొట్టాలి ప్లీజ్ గంత అర్జెంట్ ఏముందిరా మీ నాన్న ఇట్లా కొట్టిమన్నాడు అమౌంట్ ఏమైందా గంత ఆగమాము నువ్వు కావాలన్న అర్జెంట్ ఉన్నాయి అన్న నీ కలిసినాక మళ్ళీ మొత్తం పురుసత్తుకు చెప్తా కానీ ఇప్పుడు 10,000 కావాలన్న అర్జెంట్ గా కొట్టాను నాకు సరే తీరా నంబర్ చెప్పు హలో అన్న 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 డబ్బులు పంపించేసిన అన్న అమౌంట్ అన్న పంపించేసినాను అడిగినని పంపించిన అన్న జర ప్లీజ్ అన్న అవి నా ఫోటోలు ఇట్లా డిలీట్ చేయన్నా అన్న అవి అన్నీ డిలీట్ చేసా అన్న పక్క పోతా అన్న బయట తెలిస్తే ఒక ప్లీజ్ డిలీట్ చేసి అమౌంట్ పంపించేసిన అదే అన్న మళ్ళీ ఎప్పుడు అయ్యా అన్న అమ్మతోడన్నా సారీ అన్న నువ్వు ఆల్రెడీ పైసలు కొట్టినాక మళ్ళీ ఎందుకు రావడానికి వచ్చినావు రేడికి మళ్ళీ అడిగిరన్న మొన్ననే 10,000 కొట్టించిన మళ్ళా 20,000 అడుగుతున్నాను ఇప్పుడు ఎడికెళ్ళి లేవాలన్నా మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తారు ఫోటోలు వీడియోలు ఏం డిలీట్ చేయలేదన్నా అరే తప్పైతే చేసినావు కదరా మర్చిపోతే ఏమొస్తుందిరా ఇంటర్లో బాధ పెట్టినట్టు ఎందుకు రాబాయి పోలీస్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చూసుకుంటుంది జీతాన్ని ఈ అడ్డమైన డేటింగ్ యాప్ వల్ల ఆగమైన గురించే రా సైబర్ క్రైమ్ వాళ్ళు పనిచేసేది మనం పోయి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ తప్ప మొత్తం వాళ్ళే చూసుకుంటారు పోలీస్ స్టేషన్ వద్దా నా పోలీస్ స్టేషన్ మొత్తం అయ్యమని పిలుపుతారా నా ఇద్దరు పోతే ఊర్లో నువ్వు ఏ లంగా పని చేసినావు మళ్ళీ ఇంక ఇచ్చేది ఏం పోతుందా